కూడా నమస్కారం. ఇప్పుడు మనకి పలమనేరులో మొదట ముగ్గురికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నాయి. సో వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఇద్దరికి గత వారమే నెగిటివ్ అయిపోయి హాస్పిటల్ నుండి తిరుపతి నుండి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే ఇంకొక క్యాండిడేట్ కూడా ఈరోజు నెగిటివ్ అయిపోయింది, అతను కూడా డిశ్చార్జ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఆ ముగ్గురు పాజిటివ్ కేసులతో కాంటాక్ట్ ఉన్న ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న 40 మంది కుటుంబ సభ్యులు, సెకండరీ కాంటాక్ట్ ఉన్న ఒక 110 మంది మిగతా అతని అక్కన పక్కన ఉండే అతనితో సెకండరీ కాంటాక్ట్ ఉండే వాళ్ళందరినీ కూడా మనము కరోనా టెస్ట్ చేయడం జరిగింది. అందరికీ నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇది శుభపరిణామం. పలమనేరులో తర్వాత కాంటాక్ట్ కేసులు ఏవి కూడా బయటపడలేదు. అలాగే రెడ్ జోన్ ప్రాంతంలో మెడికల్ స్టాఫ్, మన ఆశా వర్కర్లు, వాలంటీర్లు ప్రతి ఇంటిని దాదాపు 3 సార్లు చెక్ చేయడం జరిగింది. ఆ 3 సార్లు కూడా ఎక్కడా కూడా కరోనా వ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తులు ఎవరు కూడా బయటమానం. సో పలమనేరులో మొదటి రోజున 3 కేసులు నెగిటివ్ అయిపోయినాయి. దాదాపుగా పలమనేరులో కరోనా వ్యాధి లక్షణం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆ తర్వాత బయటపడలేదు. అలాగే మన క్వారంటైన్ సెంటర్లో కొంతమంది ఇదివరకే ఉంచడం జరిగింది. వాళ్ళందరూ కూడా నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. అలాగే మన రిలీఫ్ సెంటర్లో ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న వలస కూలీలు సుమారు 60 మంది 59 మంది మన దగ్గర రిలీఫ్ సెంటర్లో ఉన్నారు. వాళ్ళను కూడా ప్రతిరోజు మన మెడికల్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. వాళ్ళలో కూడా 7 మందిని కరోనా టెస్ట్ చేయడం జరిగింది. ఎవరికి కూడా సింటమ్స్ కానీ వ్యాధి లక్షణాలు కానీ ఏది కానీ లేదు. నెగిటివ్ రిపోర్ట్స్ కూడా నెగిటివ్ వచ్చినాయి. సో 3వ తేదీకి ఈ వలస కూలీలందరినీ కూడా వాళ్ళ స్వగ్రామానికి పంపే ఏర్పాటు చేస్తున్నాము. సో మనకు రిలీఫ్ సెంటర్లో 59 మంది కాకుండా రిలీఫ్ సెంటర్ బయట సుమారు 34 మంది ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన వాళ్ళు మేము ఆ స్వప్రాంతాలకు వెళ్ళిపోతామని దరఖాస్తు చేసుకోవడం జరిగింది. వాళ్ళందరి వివరాలు కూడా జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు పంపించాము. సో 3వ తేదీలోపు వీళ్ళందరినీ కూడా వాళ్ళ స్వప్రాంతాలకి, స్వరాష్ట్రాలకి పంపించే ఏర్పాటు చేస్తున్నాము. సో 3వ తేదీకి మన పలమనేరు పట్టణంలో దాదాపుగా ఈ సమస్య క్లోజ్ అవుతుంది, అంతమవుతుందని భావిస్తున్నాము.